హలో ఎవ్రీబడి, అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈ వీడియోలో సఫరింగ్ నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వడం అనేది నేర్చుకుందాం. నొప్పి, బాధ అనేది బయట పడేయాలంటే ఫస్ట్ దాన్ని వదలడం అనేది మనం నేర్చుకోవాలి. అవునా? పట్టుకున్నది ఎవరు? మనమందరూ కూడా సంతోషంగా ఉండాలి అనే కదా ఎప్పుడు కూడా ఫీల్ అవుతాము అని ఉంటే అది తప్పండి. ఎందుకంటే నొప్పి, బాధని పట్టుకున్నది మనమే. షాకింగ్‌గా ఉంది గదా! అవును. ఇది నిజం. దుఃఖాన్ని, బాధని మనమే పట్టుకొని ఉంటాం. ఇదెలా తెలుసుకోవడం అంటే, ఉదాహరణకి లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు. లవ్ ఫెయిల్యూర్ అయితే అబ్బాయిలేం చేస్తారు? సిగరెటు, ఆల్కహాల్ అడిక్షన్‌కి పోతారు. అమ్మాయిలు ఓవర్ ఈటింగ్, అన్‌హెల్తీ ఈటింగ్ ఇది కూడా ఒక బ్యాడ్ హ్యాబిటే. ఈ అడిక్షన్ కూడా పోతారు. దాని తర్వాత కామన్‌లీ ఇద్దరిలో అయ్యేదంటే చాలా ఓవర్ థింక్ చేయడం. మెయిన్‌గా సాడ్ సాంగ్ వింటూ పిక్చర్ హీరో, హీరోయిన్‌ల గోడకి తలపెట్టుకొని పాట వింటూ ఇంకా ఆ బాధని, ఆ సఫరింగ్‌ని మనం దాంట్లో సఫర్ అవ్వుతూనే ఉంటాము. ఆ బాధని మనకే తెలియకుండా మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఇంకా నా జీవితంలో ఇలా అయిపోయింది, అలా అయిపోయింది అని ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకొని ఏడవడం ఇంకా ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఇదెందుకు మన జీవితంలో అవుతుంది అంటే, బాధ, ఆ నొప్పి అనే అనుభవం ఎలా ఉంటుంది అనేది అనుభవించడానికి ఆత్మ అయిన మనం భూమి మీద వచ్చిన తర్వాత, ఈ బాధ, నొప్పిని అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆత్మలోకంలో బాధ, నొప్పి, కష్టం ఇవన్నీ ఉండదు కాబట్టి, ఆ అనుభవాని కోసం ఇక్కడ ఆత్మ ఇవన్నీ సఫరింగ్ అనేది పట్టుకుంటుంది. ఇది మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు సఫరింగ్ నుంచి బయటకొచ్చేది ఎలా అనేది తెలుసుకుందాం. ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, సాడ్ సాంగ్స్ అంతా వినడం ఆపేయాలి. దాని తర్వాత దానికి బదులుగా గుడ్ లవ్ సాంగ్స్, హ్యాపీ సాంగ్స్, డ్రమ్ బీట్, డాన్స్ బీట్ ఉన్నే సాంగ్స్ అనేది వినడం స్టార్ట్ చేయాలి. దీని నుంచి మన వైబ్రేషన్ హై అవుతుంది. అంటే లైఫ్ అనేది ఫెయిల్యూర్ నుంచి సక్సెస్‌కి టర్న్ తీసుకుంటుంది. లైఫ్‌లో హ్యాపీనెస్ అనేది రావడానికి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత బ్యాడ్ హ్యాబిట్స్ కూడా తక్కువ చేస్తూ రావాలి. లైఫ్‌లో బాధ కలిగిన ఒక సంఘటన క మాట్లాడడం కంటే, సంతోషంగా క్షణం గడిచినది ఎక్కువ మాట్లాడుతూ ఉండడం వలన కూడా ఈ హ్యాపీనెస్ అనేది మన లైఫ్‌లోకి వస్తుంది. ఆ నెగెటివ్ సాడ్‌నెస్, సఫరింగ్ అనేది నిదానంగా పోతూ వస్తుంది. ఎందుకంటే ఏది కూడా 1, 2 రోజుల్లో వచ్చేది కాదు. హ్యాపీ సాంగ్స్ వింటూ అది కూడా మనకి కష్టమవుతుంది. అప్పుడు మళ్ళీ సాడ్ సాంగ్ వినాలి అనిపిస్తుంది. అప్పుడు వినాలి అనిపిస్తే ఖచ్చితంగా వినండి. ఏడుపొస్తే ఏడ్చేయండి. దాని తర్వాత గాఢంగా నిద్రపోండి. దాని తర్వాత ఫ్రెష్‌గా స్నానం చేసిన తర్వాత మళ్ళీ మన మనస్సు హ్యాపీ సాంగ్స్ వినడానికి మళ్ళీ రెడీ అవుతుంది. ఎందుకంటే ఏడ్చినప్పుడు నొప్పి, బాధ ఏది సఫరింగ్‌కి సర్ఫేస్‌కొచ్చి ఉంటుందో అవన్నీ బాధ కన్నీళ్లతో తక్కువైపోయి ఉంటుంది. ఏడ్చి సఫరింగ్ అనేది తక్కువై ఉంటుంది. కంప్లీట్‌గా అయిపోయి ఉండదు. కానీ తక్కువై ఉంటుంది. ఎందుకంటే నేను అలా అప్పుడే చెప్పినట్టు చేంజ్ అనేది 1, 2 రోజుల్లో వచ్చేది కాదు. దాని తర్వాత మళ్ళీ హ్యాపీ సాంగ్స్ వినడం అనేది మీ హ్యాబిట్‌గా చేసుకోండి. హ్యాబిట్స్‌లో ఇది ఒకటి. తర్వాత డాన్స్ బీట్ సాంగ్స్ వేసుకొని డాన్స్ చేయడం నేర్చుకోండి. ఎవ్వరు ప్రతిరోజు మెడిటేషన్ చేస్తూ ఈ టిప్స్ అంతా ఫాలో అవుతూ వస్తే వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ప్రతిరోజు మెడిటేషన్ చేయడం వలన జీవితంలో వచ్చే ఆ చేంజ్ అనేది చూసి మనమే ఆశ్చర్యం పోయే అంత చేంజ్ అనేది మన లైఫ్‌లోకి వస్తుంది. నేను పాత వీడియోస్‌లో 4 స్టెప్స్ చెప్పానండి. మెడిటేషన్, ఇన్నర్ వర్క్, సోల్ పర్పస్, సరెండర్ టు గాడ్ అని. ఈ అన్నీ ఇన్నర్ వర్క్, సోల్ పర్పస్, సరెండర్, మెడిటేషన్ అన్నీ సబ్జెక్ట్ గురించి నేను ఇన్ డీటెయిల్ వీడియో చేశాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే పాత
వీడియోస్ అంతా చెక్ చేస్తే ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. దాన్ని ఫాలో చేయండి. రోజు మెడిటేషన్ చేయండి. ఎందుకంటే మెడిటేషన్ మన అన్ని ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్, అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ అయ్యింది. సో, ఈ వీడియో ఎవరికి ఆవశ్యకత ఉందో వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.